ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఉన్నారు. సార్, కేఆర్ఎంబి ఆ విషయంలో ఇటు ప్రాజెక్టుల అప్పగింతలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈటను తీసుకున్న పరిస్థితి, ముఖ్యంగా ఇవాళ ఎందుకు ఇక్కడ ధర్నా చేపట్టారంటే ఏం చెప్తారండి? ఈరోజు మీటింగ్కు సంబంధించి కేఆర్ఎంబికి శ్రీశైలం డ్యాములు కానివ్వండి, సాగర్ డ్యాములు కానివ్వండి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి అప్పచెప్తారనేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 1 మంత్లో అప్పచెప్తామని చెప్పేసి ఈఎన్సీలు సంతకాలు పెట్టేసి వచ్చిర్రో దాన్ని నిరసిస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి హక్కుల పరిరక్షణ కోసం కృష్ణా జిల్లాల వాటా మనల్ని మనం నిర్వహించుకొని మన రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటి లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని నల్గొండ జిల్లా కేంద్రంగా మా రైతాంగానికి కేఆర్ఎంబికి అప్పచెప్పడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంది, మనకు రావాల్సిన నీళ్లు సమయానికి రాకపోవడం వల్ల రైతులకు జరిగే నష్టమేంది, ఈ ప్రభుత్వం ఎందుకు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, హరీష్ రావు మాట్లాడడం ఏంటి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రావాలి కదా అసెంబ్లీకి అని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? హరీష్ రావు మాట్లాడొద్దా? అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సమాన హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. హరీష్ రావు గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్తానికి దిక్కులేకను కేసీఆర్ రాలేదు, పీసీఆర్ గది నీకెందుకే, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు కేఆర్ఎంబికి ఎందుకు అప్పచెప్తున్నావు? మీటింగ్ పెడుతున్నాం, తెలిసిపోయింది. ఫస్ట్ చూసుకున్నారు, ఫస్ట్ ఏమో మీరే అప్పచెప్పిర్రు అన్నారు, తర్వాతనేమో లేదు అన్నారు, నిన్న వచ్చేసి ఏమో లేదు మేము అట్టిపైసా అప్పచెప్పం తీర్మానం చేస్తున్నాము అన్నారు. అంటే మేము అప్పచెప్పలేదని ఒప్పుకున్నట్టే కదా. కేసీఆర్ గారి యొక్క ఆత్మ తెలంగాణ సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అనేటువంటి కేసీఆర్ గారికి ఉన్న అవగాహన, ఆ లక్ష్యము, ఆ కమిట్మెంటు వీళ్ళకు ఉండదు లంగలకు. కాబట్టి కేసీఆర్ గారు ఏమన్నా నాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకునిగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఒక నిర్ణయం జరిగినప్పుడు నేను బయటకు వస్తా అని చెప్పేసి ఒక ఏర్పాటు చేసుకుంటున్నాను. నీకెందుకు గుబులు అవుతుంది దానికి? నీకేం బాధ? ప్రజా ఉద్యమాలు చేసుకునేటువంటి స్వేచ్ఛ మాకుంది. ప్రజల మధ్యలోకి వచ్చి మేము చెప్పాల్సిన విషయాన్ని చెప్తాం, నువ్వు చేస్తున్న లంగతనాన్ని ఎండగడతాం. జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి కేఆర్ఎంబికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల సమావేశంలో 2 ఈఎన్సీ సంతకం పెట్టిర్రు మన 2024లో. జనవరి 17, 2024 నాడు మా ప్రభుత్వం లేదు. అదే విషయాన్ని ప్రజలకు చెప్తాం. 10 సంవత్సరాలుగా మా మీద ఎంత ప్రెజర్ పెట్టినా, అవసరమైతే నీ గవర్నమెంట్కి ఊలగొడతామని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ అనేటువంటి మంత్రి మమ్మల్ని బెదిరించినా నీ ఇష్టమైతే గవర్నమెంట్కి ఊలగొట్టుకోగాని మేము అప్పచెప్పే ప్రసక్తే లేదు అని చెప్పి వాదించినటువంటి నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. నీకు చేతగా లేదు. అసలు ఆడికి మీటింగ్కి పోతున్నటువంటి వాళ్ళతో పిలిచి కూర్చొని ఒక రివ్యూ పెట్టుకొని దీంట్లో మనం ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన కూడా నీకు లేదు. అవగాహన లేనప్పుడు తెలుసుకోవడం తప్పు లేదు, కానీ చేసే తప్పును ఒప్పుకొని నేను చెప్పేసినావు కదా, మేము అప్పచెప్తలేము, ఎట్లా లేదు అట్లేం లేదు, యూటర్న్ తీసుకున్నాం, అందరం కలిసి కొట్లాడదామని 100% నువ్వు అప్పచెప్పలేదే అనుకో, కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ పెడుతుంది అనుకో, ఇద్దరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీదనే కొట్లాడదాం. మాకు కావాల్సింది తెలంగాణ రైతాంగానికి మంచి జరగాలి. తెలంగాణ రైతాంగానికి నష్టం చేసేటువంటి చర్య ఎవరు చేపట్టినా, అది రేవంత్ రెడ్డి గాడైనా ఇంకో గొట్టంగాడైనా 100% నిరసించి తీరుతాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీరేమో నల్గొండలో సభ పెట్టారు, సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన ఎట్లా చూస్తారండి? ఎమ్మెల్యేలతో మంత్రులతో మేమేం చూస్తలేం, మేము మా సభనే చూసుకుంటున్నాం. వాంది కూడా ఓడి చూడండి నాకు తెలిసి. ఎందుకంటే ప్రజలకు వివరించడం మా బాధ్యత, కూడా ప్రజలకు వివరిస్తున్నాం, ప్రజలే తెలుసుకుంటాం.